ఎల్లో జాస్మిన్ అండి, ఎప్పుడైనా చూసారా? మన గార్డెన్లో ఉంది, చూద్దాం రండి. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ క్రియేటివ్ హోమ్. ఇదిగోనండి, తెల్లవారే చక్కగా మేడ మీదకి వస్తే ఆ పువ్వులు, ఆ గాలి, ఆ పక్షుల కిలకిల రావాలు అన్నీ ఎంత హ్యాపీగా ఉంటుందండి. మేడ మీదకి రాబోసరికి మనకి ఒంట్లో ఏం బాగోపోయినా, మనసు ఏం బాగోపోయినా, ఏదైనా సరే మన మిద్దె మీద ఉన్న మొక్కల్ని చూడగానే అన్నీ పటాపంచలు అయిపోతాయి. మనసంతా ప్రశాంతంగా అయిపోతుందండి. ఆ పువ్వులు మనల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు ఉంటాయి కదండి. అందుకే ప్రతి ఒక్కరు వీలైనంత వరకు మేడ మీద చక్కగా మొక్కలు పెంచుకోండి. ఇదిగోనండి, ఇదే ఎల్లో జాస్మిన్ అండి. నేను ఒకసారి వైజాగ్లో ఉన్న ఒక నర్సరీకి వెళ్తే అక్కడ మామూలుగా సన్నజాజి మొక్కని అడిగానండి. అడిగితే ఆమె ఏమన్నారంటే ఎల్లో కలర్ సన్నజాజి అంటే ఎల్లో జాస్మిన్ ఉందండి. అంటే అదేంటి, నాకు అసలు ఎప్పుడు తెలియదు అనమాట. ఎల్లో కలర్ అంతా వైటే ఉంటాయి కదా అనుకుంటాం. ఈ ఎల్లో కలర్ జాస్మిన్ అంటే అప్పటికి దానికి పువ్వులు అవి ఏమీ రాలేదండి. చిన్న మొక్క ఇచ్చిందామె. నేను ఈ మొక్క వేసి ఒక 6 months అవుతుందండి. చక్కగా అలా అల్లుకుంటూ వెళ్తూ ఈ ఎల్లో కలర్ పువ్వులతో, పచ్చని ఆకులకి ఎల్లో కలర్ పువ్వులు చాలా అందంగా ఉంటుందండి. నేను మామూలుగా ఇలా నెట్లాగా కట్టానమాట. బీరపాదులకి వాటికి బాగుంటుంది కదా అని సైడ్కి దానికి ఎక్కించేసా. ఎందుకంటే మన మొక్కలకు కూడా ఎండాకాలం చాలా మంచి సేఫ్టీగా ఉంటుంది, బయటికి అందంగా కూడా ఉంటుందని ఇలా ఈ నెట్కే ఇలా అల్లించానండి. ఎంత పచ్చదనంగా అనిపిస్తుంది. బయట నుంచి చూసినా చాలా అందంగా ఉంటుందండి. మనకి ఈ గార్డెన్లో చూసినా చాలా అందంగా ఉంటుంది. అంత చుట్టూ పచ్చగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. పాదులతో చుట్టూ కూడా ఫెన్సింగ్లా కట్టాను, వాటికి ఈ పాదులు ఎక్కించానండి. ఎంత అందంగా ఉంటుందన్నమాట. ఇదిగోనండి ఎల్లో కలర్ జస్ట్ ఒక 3 days అవుతుందండి పువ్వులు స్టార్ట్ అయ్యాయి. సరే, ఇంకా మీకు తెలుసు కదా, వీడియో చేసేసి మీ అందరికీ చూపించేద్దామని ఇలా వీడియో తీస్తున్నానండి. మంచి చాలా కలర్ఫుల్, మంచి పసుపు కలర్లో చాలా అందంగా ఉందండి. సన్నజాజులు ఇలా ఎల్లో కలర్ రావటం అన్నది నాకు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఇంకా మన వ్యూవర్స్ ఎంతమంది తెలుసో ఏంటో, సరే అనేసి వీడియో తీస్తే అందరూ కూడా చూస్తారు కదా. ఇది ఈ కొమ్మతోనే ప్రాపగేట్ అవుతుందండి. విత్తనాలు అవి అయితే మాత్రం మరి నాకు ఎక్కడ కనిపించలేదు. మనం కొమ్మ తీసి వేసుకుంటే నాటేస్తుందండి. ఇది ఒకటి మన చమేలి జాజి, ప్రీవియస్ వీడియోలో కనుక చూసుకుంటే చమేలి జాజి అని వీడియో చేశాను కదా, అది కూడా అంతేనండి. కొమ్మ చిన్నది ఇరిపి మన పాట్లో కానీ గుచ్చామంటే చాలా చక్కగా చిగుర్లు వచ్చేస్తుంది. అంత ఈజీగా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. ఇది భలే అందంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా పెంచుకోండి. మన చిన్న బాల్కనీ ఉన్నా కూడా చిన్నవి ఇలా మొక్కలు వేసుకొని అవి పువ్వులతో నిగనిగలాడుతూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదండి, మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అదండి. తర్వాత ఈ మొక్కకైతే అదావిధిగా నేను పాటింగ్ మిక్స్ ఏంటంటే 30% మట్టి, 30% కోకోపీట్, 30% వెర్మి కంపోస్ట్ లేదా కిచెన్ కంపోస్ట్ అండి. కొంచెం వేపిండి వేస్తే మనకి ఏమైనా పురుగు అది ఉన్నా పట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. బోన్ మీల్ కూడా కొంచెం వేస్తే తొందరగా ఎదుగుతుంది మొక్క అన్నది. నేను వారానికి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.